ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. తప్పకుండా మీరు ఏ సమస్య పెట్టారో ఆ సమస్య కొరకు ప్రత్యేకంగా దేవుని కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు మీరు ప్రార్థనలు ఏకీభవిస్తేనే తండ్రి త్వరగా జవాబిస్తాడు. అలాగే సమస్య రావడానికి కారణం ఏంటి? మనం ఎక్కడన్నా జారిపోయామా? ఏదైనా విషయంలో తండ్రి మనసు గాయపడేలా ప్రవర్తించామా అనేది జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే చాలు. ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబు వచ్చింది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరుంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రమయ్యా. చిన్న మందగా నా ప్రభ మేము ఏ ప్రాంతాల్లో ఏ ఊరుల్లో ఏ గ్రామాల్లో ఉన్నారో తెలియదు, కానీ నా ప్రభ మా అందరినీ మీ దయను బట్టి మీ కృపను బట్టి ఒక చోట నా ప్రభ చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, బిడ్డలు ఏ సమస్యలు పెట్టారు, ఏ అవసరతలు, ఏ అక్కరలు, ఏ ఇబ్బందులు గుండా వెళుతున్నారు, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, నేనే పాటిదాన్ని నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. బిడ్డలు పెట్టిన సమస్యలని మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. దయగల దేవా, బిడ్డల వైపు వారి కుటుంబాల వైపు ఒక్కసారి చూసి మొదట వారు ఎక్కడ జారిపోతున్నారు, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోతున్నారు, ఏ విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తిస్తున్నారు, ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చి వారి మనోనేత్రాలు తెరిచిన ప్రభ పశ్చాత్తాపడే హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి బిడ్డల సరిచేసిన అతన్ని ప్రతి ఒక్కరి సమస్యకి శాశ్వతమైన పరిష్కారం పంపించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరు ఏ సమస్యలు పెట్టారో నా ప్రభ, మరి సిస్టర్ వాళ్ళు నా తండ్రి ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నామమ్మా, మంచి రేటు రావాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి వారికి ఉన్నది కోల్పోకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకు కావలసిన సహాయాన్ని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎందువల్ల అమ్ముదాం అనుకుంటున్నారు మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ బిడ్డలు నా తండ్రి వాక్యాన్ని ఇంకా శ్రద్ధగా నా ప్రభ చదవలేకపోతున్నారేమో, చదివిన వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారేమో, ఈ సమస్య వచ్చింది నా తండ్రి, ఇది ఒక దిక్కు కాకపోతే వేరే దిక్కు నుంచి నాకు నా తండ్రి సమస్యకు పరిష్కారం పంపిస్తాడు అనే గ్రహింపు బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ సిస్టర్కి యూకేలో జాబ్ రావాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి దేశానికి నా ప్రభ బిడ్డ వెళ్ళినప్పుడు నా తండ్రి మీరు తోడుంటే చాలయ్యా. ఉద్యోగం చేసేంత అర్హత బిడ్డ సంపాదించిందంటే ఆ చదువుకునే జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. ఆ జ్ఞానం ఇచ్చిన మీరే నా ప్రభ. ఉద్యోగ విషయంలో నా ప్రభ మీరే కృప చూపించండి. మీరు లేకపోతే మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు ఉద్యోగాలు రావు. ఒకవేళ వచ్చిన మా సొంత జ్ఞానంతో మాకున్న అనుభవంతో నా ప్రభ మనుషుల రికమెండేషన్తో ఉద్యోగాలు పొందుకున్నా అది సరైనదో కాదు, రాబోయే రోజుల్లో ఏ ఇబ్బందులు ఎదురవుతాయో కూడా నా ప్రభ మాకు తెలియదు నా తండ్రి. మంచి ఉద్యోగాన్ని బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఏ సిస్టర్ అయితే మా గొంతు నొప్పి తగ్గాలని ప్రార్థించమని అడిగిందో నా ప్రభ నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పిన దేవా మీకే స్తోత్రమయ్య. తెలుసో తెలియకో నా తండ్రి ఆ సిస్టర్ ఏదైనా విషయంలో తెలుసో తెలియకో నా ప్రభ మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే తెలియదయ్యా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెదతనమేగా వెర్రి వాళ్ళం నా తండ్రి. ఎలా మాట్లాడుతున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నామో గ్రహించుకోలేకపోతున్నామయ్యా. తెలుసో తెలియకో బిడ్డ చేసిన తప్పు క్షమించి ఆ గొంతు మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే సిస్టర్ వాడు భర్త మారాలని, కుటుంబం పట్ల భర్త బాధ్యతగా ఉండాలని, ఆమెకి జాబ్ రావాలని ప్రార్థించమని అడిగింది ఒక్కసారి నా ప్రభ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మొదట ఆ సిస్టర్కి నా ప్రభ మీ ఎడల భయము భక్తి కలిగించి మీ మాట చొప్పున జాగ్రత్తగా నడిచే హృదయాన్ని బిడ్డకి ఇచ్చిన అతన్ని భర్తకు లోబడి ఉండమన్నారు మీరు. లోబడే హృదయాన్ని నా ప్రభ బిడ్డకి ఇచ్చిన అతను ఎదురు మాట్లాడకుండా అర్థమయ్యేలా ఎలా మాట్లాడాలో నా ప్రభ జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి. అలాగే బ్రదర్ని ఒక్కసారి దర్శించండి. కుటుంబం పట్ల బాధ్యతగా లేకపోతే నా తండ్రి మరి ఆ కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనిద్దయ్యా మీకు తెలుసు నా తండ్రి. ఇంటి యజమానే నా ప్రభ కుటుంబాన్ని పట్టించుకోకపోతే నా తండ్రి వాళ్ళ పరిస్థితి ఏంటో సమస్తము మీకు తెలుసయ్యా. దయగల దేవా ఆ బ్రదర్ హృదయాన్ని మార్చి బాధ్యత తెలిసేలా మనోనేత్రాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే సిస్టర్ ఆడుకున్న అప్పులు తీరాలని ప్రార్థించమని అడిగారు, అప్పులు తీరే దారి నా ప్రభ మీరు మాత్రమే చూపించగలరు నా తండ్రి. ఎందువల్ల నా ప్రభ అన్ని అప్పులు అయ్యాయో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. తెలుసో తెలియకో వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పులు చేస్తుంటే తెలియదయ్యా. ఇది ఒక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా.
తర్వాత ఏం జరగబోతుంది, తర్వాత నేను కట్టగలనా లేదా అనే ఆలోచన లేక నా ప్రభు చేయకుండా ఒకవేళ అప్పులు చేస్తుంటే దయతో క్షమించి అప్పులు తీరే దారి బిడ్డలకు మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ పాపకి అమ్మ నీట్ ఎగ్జామ్ రాస్తుందమ్మా, మంచిగా రాయాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఈ లోక జ్ఞానంతో నా ప్రభు బిడ్డ ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా నా తండ్రి సీటు రాదయ్యా. కానీ మీ జ్ఞానం అయితే నా బిడ్డ నా ప్రభు మంచి జ్ఞానం అయితే జ్ఞాపక శక్తి మీరిస్తేనే నా ప్రభు ఫ్రీ సీట్ ఆ బిడ్డ పొందుకునేది నా తండ్రి. మీరిస్తేనే నా ప్రభు బిడ్డకు నా తండ్రి ప్రతి విషయంలో ఎలా చురుగ్గా ఉండాలో ఆ బిడ్డ నేర్చుకునేది అయ్యా, తెలుసుకునేది నా తండ్రి. ఆ బిడ్డ ఎగ్జామ్స్ అన్నిట్లో మీరే తోడుగా ఉంటే మనం అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డకు కావాల్సిన జ్ఞానాన్ని నా ప్రభు ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు సిస్టర్ నా తండ్రి వేరే వాళ్ళని నమ్మి అమ్మ ఉద్యోగం వచ్చిందనే ఆశతో డబ్బులు కట్టానమ్మా, ఇప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదమ్మా అని నా ప్రభు మోసపోయానని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి తెలియదయ్యా, ఈ లోక జ్ఞానంతో ఆలోచించింది తెలియదయ్యా. తెలుసో తెలియకుండా నా ప్రభు ఆ సిస్టర్ చేసిన తప్పు దయతో క్షమించి మీ పాదాల దగ్గరకు వచ్చింది కదా, చేసిన తప్పు ఒప్పుకుంటుంది. దయతో ఆమె మీద దయించి నా తండ్రి ఇంకొకసారి నా ప్రభు అలాంటి తప్పు చేయకుండా నా తండ్రి ఆ బిడ్డకు నా ప్రభు నూతన జ్ఞానాన్ని హృదయాన్ని బిడ్డకి ఇచ్చి నా తండ్రి ఇచ్చిన డబ్బులు తిరిగి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. తిరిగి నా ప్రభు బిడ్డలు ఆ డబ్బులు మరలా తిరిగి వచ్చేలా చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు, మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే సిస్టర్ ఆమె భర్త గురించి ప్రార్థించమని అడిగిందో, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమని అడిగిందో నా ప్రభు ఒక్కసారి నా తండ్రి బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ అనారోగ్యం ఉందో మీకు మాత్రమే తెలుసో తెలియకో భార్యాభర్తలు ఇద్దరు నా తండ్రి ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించి నా తండ్రి సంపూర్ణ స్వస్థత నా ప్రభు ఆ బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి జ్యోతి సిస్టర్కున్న ఆ భారం అంతా తొలగాలని ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి నా తండ్రి సిస్టర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ భారంతో ఉందో ఏ ఇబ్బందుల్లో ఉందో మీకు మాత్రమే తెలుసు. ఈ లోక సమస్యల గురించి నా ప్రభు మేము ఎక్కువ ఆలోచిస్తే అవి మాకు భారంగానే ఉండిద్ది, కానీ వాటిని పూర్తిగా తీసివేయగల శక్తి గల తండ్రి మీ బాహుబలం మీ శక్తి గురించి మేము ఆలోచిస్తే మాకున్న సమస్యలు కూడా సమస్యలుగా కనపడవయ్యా. బిడ్డలు తెలియదు నా తండ్రి, వాక్యం చదువుతున్నారు కానీ వాక్యం ఎలా అర్థం చేసుకోవాలి, అదే సమస్య వచ్చినప్పుడు ఆ వాక్యం పట్టుకొని ఎలా ధైర్యంగా ఉండాలో తెలియదయ్యా బిడ్డలకు నా తండ్రి. వారి మనోనేత్రాలు తెరిచి మీ మాటలు అర్థం చేసుకునే జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు ఇచ్చి నా తండ్రి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే నా ప్రభు నా తండ్రి ఖచ్చితంగా తొలగిస్తాడు, నన్ను బయటకు తీసుకొస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచు నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. విడిపోయిన భార్య భర్తలు నా ప్రభు తప్పు నా తండ్రి తప్పు మాదేనా, భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు, మీ మాట పక్కన పెట్టారు కాబట్టి నా తండ్రి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది కదా అనే గ్రహింపు బిడ్డలకు ఇచ్చి నా తండ్రి ఒకరి మీద ఒకరికి నా తండ్రి కోపాన్ని తీసివేసి నూతన ప్రేమ నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. దయగల దేవా బిడ్డలు తెలుసో తెలియక చేసిన తప్పు క్షమించిన తండ్రి ఒకరి మీద ఒకరికి నా ప్రభు మరలా నూతన ప్రేమను కలిగించి మరొకసారి బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు సిస్టర్ వాళ్ళ పాప నీట్ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుందన్నప్పుడు నా తండ్రి ఆమెకు కావలసిన జ్ఞానాన్ని నా ప్రభు మీరిస్తేనే ఆ జ్ఞానంతోనే ఆ బిడ్డ ఎగ్జామ్స్ రాస్తేనే నేను ఉద్యోగం పొందుకుంటాను, నా జ్ఞానం మీద నా సొంత తెలివి మీద నేను ఆధారపడను అనే గ్రహింపు బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు సిస్టర్ వాళ్ళ అమ్మకమ్మ షుగర్ ఎక్కువగా ఉండి హాస్పిటల్లో అడ్మిట్ అయింది, ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి ఒక్కసారి ఆ తల్లిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎందువల్ల షుగర్ ఎక్కువైందో మీకు మాత్రమే తెలుసు, దేనికోసం దేని గురించి అంత ఎక్కువగా ఆలోచిస్తుందో సమస్తము మీకు తెలుసయ్యా. తెలియదయ్యా ఈ లోక జ్ఞానం నా తండ్రి తెలియదయ్యా. ఆ బిడ్డకున్న ఆలోచన తీసివేసిన తండ్రి నార్మల్ రిపోర్ట్స్ బిడ్డలు పొందుకొని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి సిస్టర్కి నా ప్రభు ఉద్యోగం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థించమన్నారో బిడ్డలందరికీ మీ చిత్తంలో మీద ఉంచి నా ప్రభు మీ మీద ఆధారపడే హృదయాన్ని మొదటి వారందరికీ ఇచ్చి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కొడుకు అమ్మ నా కొడుకు నా మాట వినడమ్మా ఎంతో కఠినంగా ఉంటున్నాడు, మనసు మారాలని ప్రార్థించమన్నప్పుడు బిడ్డల్ని చిన్నప్పటి నుంచే సరైన క్రమంలో పెంచమని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవ బిడ్డలు తెలుసో తెలియకో తప్పును క్షమించి నా తండ్రి ఆ బిడ్డ హృదయాన్ని మార్చి నా కృప
రక్షణ పొందేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మ నర్సు ఉద్యోగం రావాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మరి కష్టపడి చదివిందయ్యా, ఆ చదువుకు తగ్గ ఉద్యోగం వస్తేనేగా నా తండ్రి ఒక అర్థం ఉండేది. అసలు అక్కడ దాకా చదివించింది మీరే కదా నా తండ్రి. ఆ బిడ్డ చదువులో ఇప్పుడు దాకా తోడున్న మీరే, ఉద్యోగం విషయంలో కూడా మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా కృపా సిస్టర్ నా తండ్రి ఆమె దగ్గర అవసరానికి డబ్బులు తీసుకున్నారమ్మా, తిరిగి ఇవ్వట్లేదు, ఇవ్వమని అడిగినా ఇవ్వట్లేదు అని నా కృప ఇచ్చే మనసు ఇవ్వమని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి అవసరతలో ఉన్నప్పుడు నా తండ్రి వారికి సహాయం చేసి ఆదుకునే హృదయాన్ని ఇచ్చింది మీరేనయ్యా. మీరిచ్చిన మనసుతోనే నా తండ్రి ఆ బిడ్డ నా ప్రభ మరి ఈ డబ్బులు ఇచ్చినప్పుడు తిరిగి తీసుకున్న వాళ్ళు నా ప్రభ వారి హృదయాలు కఠినపరుచుకోకుండా వారికి వేరే దిక్కు నుంచి మీరు సహాయం పంపించి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చే మనసు, భక్తిహీనులే తీసుకున్న రుణం తీర్చరు అని మీరు చెప్పారు నా తండ్రి. అలాంటి మనసు, అలాంటి పరిస్థితి బిడ్డలకు రానివ్వకుండా తీసుకున్న వాళ్ళు తిరిగి ఇచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మ బిడ్డలకు ఫీజులు కట్టాలమ్మా, ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుందని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మరి కష్టపడి నా ప్రభ బిడ్డలు చదివించుకునే ఆ మనసిచ్చింది మీరే. ఆమె చేతి కష్టార్జితని మీరు ఆశీర్వదిస్తేనేగా నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా నిద్రాహారాలు మానుకున్నా ఏదో ఒక లోటు ఉంటానే ఉండిద్దయ్యా. దయగల దేవా ఆ బిడ్డకు నా ప్రభా తల్లికి మీరే తోడుగా ఉంటే ఆమె చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి బిడ్డల ఫీజుల విషయంలో నా ప్రభా అద్భుత రీతిగా మీరే పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ వాళ్ళ చెల్లి వివాహం కోసం ప్రార్థించమన్నప్పుడు వివాహం మీ చిత్తంలో జరిగితేనే ఆ బిడ్డలిద్దరూ సంతోషంగా ఉంటారు. మీరు జతపరిస్తేనే నా ప్రభ నెమ్మది కలిగి ఉంటారు. మీరు జతపరిస్తేనే నా తండ్రి మరణించే వరకు ఒకరికొకరు తోడుగా ఉంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ బిడ్డ ఆరోగ్యం కోసం ఆమె ఎగ్జామ్ కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎన్నో అద్భుత కార్యాలు ఆ బిడ్డ జీవితంలో మీరు చేశారు నా తండ్రి. ఎంత జాలి గల దేవా మీకే స్తోత్రం అయ్యా. ఇప్పుడు నా తండ్రి మరి ఆరోగ్యం విషయంలో నా ప్రభ ఎందువల్ల అనారోగ్యం పాలైందో నా ప్రభ ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా విషయం వాక్యం నుండి తప్పిపోయి ఉంటే తెలియదయ్యా. తెలుసో తెలియకో చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని రాయబోయే ఎగ్జామ్లో కూడా మీరే తోడుగా ఉండి నా ప్రభ మంచిగా రాసేలా మీ జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే సిస్టర్ ఆమె కోసం ఆమె కుటుంబం కోసం ప్రార్థించమంటే ఒక్కసారి ఆ సిస్టర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆమెకు కావలసిన ఆరోగ్యాన్ని మొదట ఆమెకి ఇచ్చిన తండ్రి ధైర్యాన్ని ఇచ్చిన ప్రభ ప్రశాంతమైన హృదయాన్ని బిడ్డకిచ్చి టెన్షన్ పడకుండా ప్రతి విషయంలో ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన మీ మాట పట్టుకుని నా ప్రభ ధైర్యంగా ఉండేలా బిడ్డకు అనుగ్రహించండి. అలాగే కుటుంబాన్ని కట్టిన ప్రభ మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మ 3 గంటలకు లేచి ప్రార్థించాలనే ఆశ అయితే ఉంది కానీ మెలకువ రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభు దయగల దేవా ఆ బిడ్డకున్న ఆశపడ్డ నా తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీరు తట్టి లేపితే ఖచ్చితంగా బిడ్డ లేచింది నా తండ్రి. దయించి నా ప్రభ తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మ నా కుటుంబం మీద కేసు ఉందమ్మా అది కొట్టివేయాలని ప్రార్థించమన్నప్పుడు అసలు కేసు దాకా ఎందుకు వెళ్ళారు, ఎందువల్ల నా ప్రభ కేసు పెట్టాల్సి వచ్చిందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ సిస్టర్ వాళ్ళ తప్పు ఉంటే నా తండ్రి ఆ కుటుంబం తప్పు ఉంటే నా తండ్రి తెలుసో తెలియక వారు చేసిన తప్పు క్షమించి కఠినమైన వారి హృదయాలు కరిగింపు చేసిన ప్రభ ఎదుటి వాళ్లతో సమాధాన పడే హృదయాన్ని మీరు ఇవ్వగలరు నా తండ్రి. మీరు మాత్రమే ఇవ్వగలరయ్యా. ఎదుటి వాళ్ళ నా ప్రభ ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ తరపున ఈ బిడ్డలు మీ బిడ్డలు క్షమాపణ అడిగే హృదయాన్ని మీరు కలిగి ఉన్న ఆ హృదయాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. తెలుసో తెలియకు నా ప్రభ ఏదైనా విషయంలో నా తండ్రి ఎదుటి వాళ్ళ విషయంలో తప్పు చేస్తుంటే వారు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి సమాధాన పడే హృదయాలను నా ప్రభ బిడ్డలిద్దరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమె భర్త కోసం ప్రార్థించమని అడిగింది ఒక్కసారి నా ప్రభ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందువల్ల నా ప్రభ ఏ సమస్య ఉందో ఒకవేళ ఏదైనా బలహీనత ఉంటే నా ప్రభ బలహీనపడిన ఆ సమయంలో మీ బలాన్ని బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ వాళ్ళ నాన్న కాలుకి సర్జరీ చేశారమ్మా, అమ్మకేమో క్యాన్సర్ 4th స్టేజ్, ఇంట్లో గొడవలు అవుతున్నాయి, సమాధానం లేదు, సూటిపోటి మాటలతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో వాళ్ళని. ఎవరైతే నా ప్రభు బాధపడుతున్నారో ఒక్కసారి ఆ సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. మొదట నా తండ్రి మనుషుల మాటలు లక్ష్య పెట్టనిపోతాయా.
ఈ లోక సమస్యలు చూసి భయపడనిపోద్దు నా తండ్రి. నా తండ్రి నాకున్నాడు కదా. నేను గాఢాంధకారపు లోయలో ఉన్నా సరే, నడి సముద్రం వంటి సమస్యల్లో ఉన్నా సరే, ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి నన్ను క్షేమంగా బయటకు తీసుకొని రాగల శక్తి గల తండ్రి నా తండ్రి ఉన్నాడు కదా అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఆ బిడ్డలో కలిగించి నా ప్రభ ప్రతి సమస్య నుంచి బిడ్డను విడిపించి తల్లిదండ్రులకి నా ప్రభ మీ హస్తం బిడ్డల మీద ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకి ఇచ్చి ఇంట్లో గొడవలు నా ప్రభ యేసు నామంలో గొడవలు తొలగిపోయి నా ప్రభ ఎవరైతే ఈమె విషయంలో నా తండ్రి మరి ఎవరైతే కోపంగా ఉన్నారో ఆ కోపపడే వాళ్ళ తరపున మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. తెలియదయ్యా, తెలుసు తెలియక వారికి ఉన్న హృదయాన్ని, కోపాన్ని తీసివేసి సమాధానాన్ని కుటుంబంలో ఉంచి నా తండ్రి ఆమె భర్తకు దుబాయ్లో నా ప్రభ మంచి పని దొరికేలా మీరు కృప చూపిస్తేనే నా తండ్రి. మీ నుండి ఎందుకు దూరం అయిపోయారు, మీ రక్షణ కంచె ఎందుకు పోగొట్టుకున్నారో తెలియదు. ఏదైనా విషయంలో తెలుసో తెలియక దారి తప్పుంటిదైతే క్షమించమని అడిగి అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా, మీరు తప్ప మాకెవరున్నారయ్యా. ఒక్కసారి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని కట్టబడేలా మీ హస్తాలతో కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ బ్రదర్ నా తండ్రి ఎవరైతే అమ్మ రైల్వేలో జాబ్ రావాలని ప్రిపేర్ అవుతున్నాను, మంచి జాబ్ రావాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మీ జ్ఞానం అయితేనే నా ప్రభ బిడ్డ ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా మీ బిడ్డే ఆ ఉద్యోగాన్ని పొందుకుంటాడు. మీ పాదాల దగ్గరకు వచ్చారు కదయ్యా. మీ వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రమును నేను త్రోసివేయను అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రజల బిడ్డల సమస్యలు నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, నేనే పాటిదాన్ని నా తండ్రి. మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదయ్యా. వారి సమస్యలని మరొకసారి మీ పాదాల దగ్గరకు అప్పగిస్తూ నా తండ్రి ప్రతి ఒక్కరిని సరిచేసి మొదట ఓర్పు, సహనాన్ని నా ప్రభ వాక్యం ప్రకారం నడుచుకునే స్థిరమైన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి విశ్వాసంలో బలపరిచిన నా ప్రభ ప్రతి ఒక్కరి ప్రార్థనకి జవాబు పంపించమని, ప్రతి ఒక్కరి సమస్యకి శాశ్వతమైన పరిష్కారం పంపించమని అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.